మిత్రులారా, ఈ వీడియోలో మనం ఏపీడిఎస్సి 2024 ఎస్జిటి సైన్స్ కంటెంట్లోని ముఖ్యమైన ప్రశ్నలు మరియు వాటి యొక్క సమాధానాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో మీకు రివిజన్గా ఉపయోగపడుతుంది మరియు ప్రాక్టీస్ టెస్ట్లా కూడా ఉపయోగపడుతుంది. వీడియోను చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. ఒక లఘులోలకం 1 సెకనులో 2 డోలనాలు పూర్తి చేసింది. ఆ లోలకపు డోలనావర్తన కాలం ఎంత అని ఇవ్వడం జరిగింది. మనకి డోలనావర్తన కాలం మొత్తం డోలనాలు చేయడానికి పట్టిన కాలము బై డోలనాల సంఖ్య అని తెలుసు. కాబట్టి ఇక్కడ జవాబేమో 1/2 సెకండ్లు అవుతుంది. విద్యుత్ వలయాన్ని తెరవడానికి లేదా మూసివేయడానికి ఉపయోగించే ఒక పరికరం ఏది? ఇక్కడ ఇచ్చిన వాటిలో స్విచ్ అనేది జవాబు అవుతుంది. మానవులు వినలేని యాంత్రిక తరంగ పౌనపుణ్యం ఎంత అని ఇవ్వడం జరిగింది. మనకేం తెలుసు అంటే మానవుడు వినగలిగే యాంత్రిక తరంగ పౌనపుణ్యమేమో 20 హెర్ట్జ్ల నుంచి 20,000 హెర్ట్జ్లు అంటే 20K హెర్ట్జ్ల వరకు అని తెలుసు. ఇక్కడ ఇచ్చిన వాటిలో మానవులు వినలేని యాంత్రిక తరంగ పౌనపుణ్యమేమో 15 హెర్ట్జ్లు అవుతుంది. జవాబు 15 హెర్ట్జ్లు. అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రం సిరియస్ ఈ నక్షత్ర రాశికి సమీపంలో ఉంది. జవాబేమో ఓరియన్. పుష్పంలోని స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం ఏది? జవాబు అండకోశం. త్వచ జీవోత్పత్తిలో పాల్గొనే కణాంగం ఏది? జవాబు అంతర్జీవ ద్రవ్యజాలకం. మూత్రంలో అధికంగా ఉండే అణుఘటకం ఏది? జవాబు నీరు. పొలం గట్లపై ఈ మొక్కలు పెంచడం వలన నేలలో నైట్రోజన్ నిల్వలు పెరిగేందుకు సహాయపడుతుంది. జవాబు గ్లైరిసీడియా. ప్రోటీన్ పరీక్షకు ఉపయోగించే రసాయనాలు ఏవి? జవాబు కాపర్ సల్ఫేట్ మరియు కాస్టిక్ సోడా. దండాయస్కాంతపు ధ్రువాలు ఇక్కడ ఉంటాయి. జవాబు దండాయస్కాంతపు 2 చివర్ల వద్ద. ఆమ్ల ద్రావణంలో ఫెనాఫ్థలీన్ సూచిక రంగు. జవాబు రంగు ఉండదు. విధ్వంసకర భూకంపం సంభవించినప్పుడు రిక్టార్ స్కేల్పై తీవ్రత. జవాబు 7 కంటే ఎక్కువ. కాండపు అడుగు భాగాన కొమ్మలను కలిగిన మరియు గట్టిగా ఉండి మందంగా ఉండని కాండం కలిగిన మొక్కలు ఏవి? జవాబు పొదలు. జీవ నత్రజని స్థాపకాలుగా పిలువబడేవి ఏవి? జవాబు రైజోబియం బ్యాక్టీరియా మరియు నీలి ఆకుపచ్చ శైవలాలు. జవాబేమో ఆప్షన్ 3 అవుతుంది. శ్వాసక్రియ ప్రక్రియ ఒక విచ్ఛిన్న క్రియ ఎందుకనగా ఇందులో సంక్లిష్ట ఆహార అణువులు విడగొట్టబడతాయి. జవాబు ఆప్షన్ 1 అవుతుంది. స్పాంజీ వంటి విత్తన కవచం గల విత్తనాలు దీని ద్వారా వ్యాప్తి చెందుతాయి. జవాబు నీటి ద్వారా. మన ఇంటిని పర్యావరణ హితంగా చేయుటకు పాటించకూడని అంశం ఈ దిగువ వాటిలో ఏది అని ఇచ్చాడు. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లో ఆన్సర్ ఏమో తడి చెత్తను పొడి చెత్తను ఒకే చెత్త బుట్టలో వేయడం అనేది మనం పాటించకూడని అంశం కాబట్టి ఇక్కడ జవాబు ఆప్షన్ 4 అవుతుంది. సఫాయి కర్మచారి పాకీ పనివారులను వారి వృత్తి నుండి విముక్తి కలిగించి పునరావాసం కల్పించడానికి కృషి చేసిన వ్యక్తి ఎవరు? జవాబు బెజవాడ విల్సన్. ఒక వస్తువు 120 మీటర్ల దూరాన్ని ప్రయాణించడానికి 2 నిమిషాల సమయం తీసుకుంది. అయితే దాని వేగం ఎంత? ఈ ప్రశ్న చూడడానికి చాలా సింపుల్గా ఉంది, కానీ చాలామంది తప్పు చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వేగము దూరము బై కాలం అని మనందరికీ తెలుసు. ఇక్కడ దూరం అనేది 120 మీటర్లు ఇవ్వడం జరిగింది. కాలం అనేది 2 నిమిషాలని ఇచ్చాడు. మనందరం కూడా 2 సెకండ్లు అనేసి అనుకుంటాము, 2 నిమిషాలు. కాబట్టి ఇక్కడ దూరము బై కాలంలో ఈ విలువలను వేసినట్లయితే నిమిషాల్లో ఇచ్చినటువంటి వాటిని సెకండ్లో మార్చుకోవాలి. కాలమేమో 2 నిమిషాలంటే 120 సెకండ్లు అవుతుంది. కాబట్టి వేగం దూరము బై కాలం వేస్తే 1 మీటరు పెర్ సెకండ్ అనేది దాని యొక్క వేగం అవుతుంది. ఇచ్చిన సంకేతం సూచించు విద్యుత్ ఉపకరణం ఏది? జవాబు బ్యాటరీ. ధ్వని తరంగం గాలిలో ప్రయాణించినప్పుడు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి బదిలీ అయ్యే రాశి ఈ దిగువ వాటిలో ఏది? జవాబు శక్తి. మురుగు నీటిని శుద్ధి చేయు విధానంలో గుడ్డలు మరియు నాప్కిన్లను తొలగించే పరికరం ఏది? జవాబు బార్ స్క్రీన్. తగినంత సూర్యరశ్మి తగలకపోవడం వలన ఈ విటమిన్ లోపం ఏర్పడుతుంది. జవాబు కాల్సిఫెరాల్.
కుడి కర్ణిక మరియు జఠరికల మధ్య గల కవాటం ఏది? జవాబు త్రిపత్ర కవాటం. ఆప్షన్ 1 అనేది సరైన జవాబు అవుతుంది. మానవులలో గ్రాఫియన్ పుటికల అభివృద్ధి మరియు పాల ఉత్పత్తిని నియంత్రించే హార్మోను ఏది? జవాబు ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. మార్బుల్ క్యాన్సర్కు ప్రధాన కారణం? జవాబు ఆమ్లవర్షం. చీమలు ఒకదానితో మరొకటి తన భావాలను వ్యక్తపరచడానికి వీటిని ఉపయోగిస్తాయి. జవాబు కాళ్ళు మరియు తల. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. కుదిరితే సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. ధన్యవాదాలు.